హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దాదాపు 500 సంవత్సరాలకు పైన చరిత్ర ఉన్న ఒక అద్భుతమైన శివాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ శివాలయం మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్లో మేడ్చల్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో బర్మాజీగూడ అనే ఒక గ్రామంలో ఉంది. ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో ఈ శివాలయం ఉంటుంది. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇలాంటి శివాలయాన్ని మీరు ఎక్కడా చూసి ఉండరు. ఒక్కసారి ఈ ఆలయం పైనున్న ఈ మహావృక్షాన్ని చూడండి. ఇది ఒక మర్రి చెట్టు. దీని వయసు దాదాపు 500 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు దీన్ని చూస్తే గుడి పైన చెట్టు మొలిసిందా లేకపోతే ఈ చెట్టుతోనే గుడి ఏర్పడిందా అనే సందేహం కలుగుతుంది. ఇంత పెద్ద మహావృక్షంతో ఒక గుడి ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే చెట్టు ద్వారా ఏర్పడ్డ ద్వారం నుంచి వెళ్ళాలి. చెట్టు మధ్యలో చీల్చుకొని ఈ గుడికి ద్వారంగా ఏర్పడ్డదా అన్న భ్రమ మనకు కలుగుతుంది. ఒక్కసారి ఈ గుడి చుట్టూ చూసుకుంటే ఎక్కడ చూసినా ఆ చెట్టే కనిపిస్తుంది. ఆ చెట్టు తన వేర్లతో గుడిని మొత్తం కప్పేసింది. అయితే ఈ అద్భుతమైన గుడికి ఒక చరిత్ర కూడా ఉంది. దాదాపు 500-600 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు కలలో ఇక్కడ ఈ గుడిలో ఉన్న శివలింగం వచ్చిందంట. కానీ ఆ రాజు దాన్ని పట్టించుకోలేదు. అప్పటి నుంచి అదే శివలింగం ప్రతిరోజు రాజు కల్లోకి వస్తూ ఉండేదంట. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ రాజు ఈ ప్లేస్కి వచ్చి చూస్తే ఇక్కడ మట్టిలో కూరుకుపోయిన ఒక చిన్న శివలింగం కనిపించింది. ఆ తర్వాత రాజు ఆ శివలింగాన్ని పూజించడం మొదలు పెట్టాడంట. ఆయన పూజించిన తర్వాత మంచి జరగడంతో ఇక్కడ ఈ శివాలయాన్ని కట్టించాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న జనాలందరూ చెప్పుకుంటున్నారు. ఇదంతా నిజమా కాదా అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఆ తర్వాత ఆ కథ మొత్తం నిజమే అని అర్థమవుతుంది. ఇంత పెద్ద మహావృక్షం రెండుగా చీల్చుకొని ఆ ఆలయం లోపలికి దారి వదులుతుంది. అసలు ఈ గుడిని, ఈ సన్నివేశాన్ని చూస్తే మనకు ఆ శివుడి దగ్గరికి పోయిన అనుభూతి కలుగుతుంది. ఒక్కసారి ఈ ద్వారాన్ని చూడండి. అసలు ఇందులోకి వెళ్ళడమే చాలా కష్టంగా ఉంది. నేనైతే లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఇరుక్కుపోయాను. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. ఆ గుడిని ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. మనం పైకి ఎత్తలేనంత పెద్ద పెద్ద బండరాలతో ఈ గుడిని నిర్మించారు. లోపలికి వెళ్ళి అదంతా చూస్తుంటే నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది ఈ కట్టడం. వాళ్ళు ఈ గుడి కట్టడానికి ఎంత కష్టపడి ఉంటారో అర్థమవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే శివలింగం, ఆ పక్కన వినాయకుడు, దాని పక్కనే గంగాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గుడి లోపలికి రావడమే కాదు, గుడి నుంచి బయటకు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ గుడి అంత ఫేమస్ అవ్వలేదు. ఎందుకంటే దీని గురించి ఎవరికి తెలియకపోవడమే కారణం. దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తారు. శివరాత్రి సమయంలో చాలామంది భక్తులు వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి వస్తారు. ఈ అద్భుతమైన శివాలయం ఎక్కడుందో లొకేషన్తో సహా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు వచ్చి ఆ మహాశివుడిని దర్శనం చేసుకోవచ్చు.